పరమతండ్రి దేవా యేసుక్రీస్తు ప్రభువా మా రక్షక వాక్యము ధ్యానించి ఉండగా మీరే మా అందరితో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకోగలిగిన జీవితం మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనము చదివిన దానియేలు గ్రంథములో 2వ అధ్యాయము 32వ వచనం నుంచి కొన్ని మాటలు మనము గమనిస్తే, ఆ దానియేలు గ్రంథము బబులోను రాజు కాలంలో నెబుకద్నెజరు ఆ బబులోను రాజ్యమును పాలించుచున్న దినములో ఆయన కలిగిన ఒక కళను గురించి మనకు బోధిస్తుంది. బబులోను అనే రాజ్యము, ఆ బబులోను అను రాజ్యమునకు నెబుకద్నెజరు మహారాజు. ఈ నెబుకద్నెజరు మహారాజుగా ఉన్న దినములలో ఆయన ఒక అన్యుడు, విగ్రహారాధకుడు, అన్య ఆచారాల ప్రకారం ఉండేవాడు. అట్టి అన్యరాజు దేవుడు ఆయనతో మాట్లాడాడు ఒక కళ ద్వారా. అన్యరాజుకు వచ్చిన ఈ యొక్క కళ అన్య దేశంలో ఉన్న ఎవరు కూడా వివరించలేకపోయారు. ఎందుకంటే అది సజీవుడైన దేవుడు రాబోయే సంగతులను గురించి, జరగబోయే సంగతులను గురించి ఆ నెబుకద్నెజరు మహారాజుతో మాట్లాడిన సంగతి. కాబట్టి సజీవుడైన ఆ దేవుని దాసుడైన దానియేలే చివరికి ఆ కలభావాన్ని వివరించాల్సి వచ్చింది. 36వ వచనం నుంచి ఆ కళ యొక్క భావాన్ని ఆయన వివరిస్తూ వస్తూ ఉన్నాడు. అయితే 34వ వచనాన్ని మనం గమనిస్తే ఒక మాట ఉంటుంది చూడండి. చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. ఆమేన్. నెబుకద్నెజరు మహారాజు కనిన కలలో ఒక పెద్ద విగ్రహాన్ని చూస్తాడు. చాలా పొడుగాటిది, చాలా బలమైనది, చాలా గంభీరమైన ఒక పెద్ద విగ్రహాన్ని చూస్తాడు. ఆ విగ్రహాన్ని ఆయన చూసినప్పుడు ఆ విగ్రహం యొక్క తల మేలిమి బంగారుమయమై ఉండేది. ఆ విగ్రహం తల భాగం నుంచి కిందికి వస్తూ ఉంటే ఆ విగ్రహంలో మార్పులు కనపడ్డాయి. ఆ విగ్రహం యొక్క భుజములు మరియు ఛాతీ అంతా కూడా వెండితో చేయబడినట్టుగా ఆ యొక్క కళలో ఆ విగ్రహాన్ని ఆయన చూశారు. ఆ తర్వాత ఆ విగ్రహం యొక్క పొట్ట భాగము మరియు తొడల భాగం వరకు చూసినట్లయితే అవి ఇత్తడితో చేయబడినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మోకాల దగ్గర నుంచి కిందికి మనం చూస్తే ఆ 2 కాళ్ళు కూడా ఇనుముతో చేయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇనుము భాగంలో నుంచి పాదాల దగ్గరికి వెళితే ఆ ఇనుప పాదాలలో కొంత మట్టియు కలిసి 10 వేళ్ళు, ఆ పాదాలంటే 10 వేళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈడెక్కడి నుంచి మొదలైంది? బంగారం నుంచి మొదలైంది తల. పాదంపు పొయ్యలో ఏమైంది? మట్టిగా మారింది. అప్పుడు అంత పెద్ద గంభీరమైన విగ్రహము చూచుచూ ఉండగా 34వ వచనంలో అంటాడు కదా, చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి. అంటే ఎవరు వేయలే ఆ రాయిని. ఒక రాయి ఎవరు ఎక్కడన్నా పడాలంటే ఏం చేయాలండి? ఒకరు తీసి వేయాలి. ఏ చేతి సహాయము లేకుండానే
ఒక రాయి వచ్చి ఎక్కడ పడ్డదట? ఆ పాదముల మీద పడేది. ఆ పాదముల మీద పడగా గంభీరమైన విగ్రహం. ఇప్పుడు దాంట్లో ఎన్ని ఉన్నాయి? బంగారం ఉన్నది, వెండి ఉన్నది, ఇత్తడి ఉన్నది, ఇనుము ఉన్నది. ఇంత గంభీరమైన విగ్రహము, అంత బలమైన విగ్రహము ఎలా అయిందట? తుత్తునియలుగా, దాని రూపురేఖలు లేనంత తుత్తునియలుగా అని రాయబడ్డది కదా. ముక్కలు చెక్కలుగా. ఒకడు రాయి పెట్టి ఇసురుతేనే ఎంతో బలంతో రావాలి, కానీ ఎవరు విసరని ఒక రాయి వచ్చి తగిలేరు. ఆ రాయే మూలకు తలరాయిగా మారాడు. హల్లెలూయా. మనుషులు రాయిని విసర్జించారు. ఎందుకు పనికిరాదా రాయి అని. మనుషులందరూ విసర్జించిన ఆ రాయి ఏ రాయిగా మారిందట? మూలకు తలరాయిగా మారింది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనం అంటది కదా, మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగాను. ఆమేన్. దాన్ని ఎవడు ఇసిరేయలే, అది ప్రభువు వలననే కలిగాను. ఈరోజు క్రీస్తన్నా క్రైస్తవ్యం అన్నా లెక్కలేదు. ఏమున్నదా? ఎవడు తృణీకరించిన ఒక మతం. ప్రజల దృష్టిలో క్రైస్తవ్యం అంటే పేదవాళ్ళు, మరి అణగారిన వర్గాలు, తృణీకరించబడ్డ వర్గాలు, ఎన్నిక లేని ప్రజలు, వాళ్ళు మొక్కే దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు కదా, బ్రిటిష్ వాళ్ళ దేవుడు, రకరకాల పేర్లతో ప్రజలు ఏం చేస్తున్నారు? క్రైస్తవ్యాన్ని తృణీకరిస్తూ ఉన్నారు. ఇల్లు కట్టువారు నిషేధించిన ఆ రాయి చివరికి ఎలా మారిందట? ఆ రాయి ఈ లోక సామ్రాజ్యం నిర్మించుకున్న ఒక ధీటైన ఒక బలమైన విగ్రహాన్ని ఏం చేసింది? తుత్తునియలుగా మార్చి నేలకు కూర్చింది. ఆ జరగబోయే ఆ సంభవాన్ని మరి దేవుడు ఆ బబులోను రాజైన నెబుకద్నెజరుకి ఈ కళ ద్వారా ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. నెబుకద్నెజరు విగ్రహారాధకుడు కాబట్టి మరి వారికి అర్థమయ్యే భాషలో దేవుడు ఆ విగ్రహ భాషలోనే ఆ మహారాజుతో, నెబుకద్నెజరు మహారాజుతో మాట్లాడాడు. చూడండి ప్రియులారా, ఎప్పుడైతే సజీవుడైన దేవుని లోక ప్రజలు తృణీకరించుదామనుకుంటారో ప్రతిసారి అది విపత్తుగానే మారుతుంది. బబులోను రాజు యొక్క బానిసత్వంలో ఉంటున్న దినాలు దరిదాపు క్రీస్తు పూర్వము 600 సంవత్సరాల క్రితపు చరిత్ర ఈ బబులోను అనే సామ్రాజ్యం. ఇప్పుడు మనం ఎక్కడి నుండి వచ్చాం? అబ్రహాము కంటే ముందు చెదరగొట్టబడ్డ ఒక సామ్రాజ్యం ఉండే. ఏంటా సామ్రాజ్యం? బాబేలు అనే గోపురం. అప్పుడు వాళ్ళు అశ్షూరీయులు. అశ్షూరు యొక్క సంతానం నుంచి పుట్టిన వారు. అశ్షూరీయుల సంతానంలో నుంచి విస్తరించబడి ఐగుప్తీయులు బలవంతులుగా మారారు. ఐగుప్తీయులు బలవంతులుగా మారగా మోషే కాలంలో ఐగుప్తు గడగడలాడించి దేవుడు ప్రపంచ దేశాలలో ఐగుప్తు అనే భయాన్ని పోగొట్టాడు. ఇజ్రాయేలీలు ఉన్నంత వరకే ఐగుప్తు బలం. ఇజ్రాయేలు ఐగుప్తును విడవగానే ఐగుప్తు అన్న భయం ప్రపంచానికి పోయింది. అప్పటిదాకా ప్రపంచ నియంత ఎవరండి? ఐగుప్తు తర్వాత ప్రపంచ నియంత బబులోనిగా. ఎవరు మారారు? బబులోను. 605వ సంవత్సరం నుంచి 539 క్రీస్తు పూర్వం వరకు ఈ బబులోనీయులు ప్రపంచాన్ని శాసించారు. దాంట్లో నెబోపులాసర్, నెబుకద్నెజర్, అమోల్ మొర్దక్, నెరిగ్లిజర్, లబాసి మొర్దెక్,
నబోనిధన్, బెల్షస్సర్, వీళ్ళందరూ కూడా ఎవరు? బబులోను రాజులు. దీంట్లో బైబిల్లో ఇద్దరు రాజుల గురించి క్లియర్గా ఉంది. నెబుకద్నెజర్ 1, నెబుకద్నెజర్ 2. ఫస్ట్ గడ్డి మేసాడు కదా పశువు వలె, వాడు నెబుకద్నెజర్ 1. నెబుకద్నెజర్ 2 ఇప్పుడు ఈ కలగన్నాడు కదా, ఇతను నెబుకద్నెజర్ అనే రెండవ రాజు. చివరి రాజు బెల్షస్సరు. వీళ్ళే బంగారు విగ్రహముకున్న బంగారు తల కదా. 32వ వచనం ఏమన్నా రాయబడి ఉన్నది చూడండి. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనది. ఇప్పుడు ఆ బంగారు శిరస్సు ఎవరంటే బబులోను రాజ్యం గురించి మాట్లాడబడుతుంది. 7 రాజులు బబులోనును పాలించారు. ఈ చరిత్రలోనే మనకు షద్రక్, మిషక్, అబేద్నెగోలు వస్తారు. ఈ చరిత్రలోనే దానియేలు గ్రంథం అంతా కూడా మరి బబులోను బానిసత్వంలో రాయబడ్డ చరిత్ర. అయితే ఆ బంగారు విగ్రహము యొక్క ప్రతిమను గురించిన వివరణ దానియేలు 37వ వచనం నుంచి రాస్తూ ఉన్నాడు చూడండి. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజయ్యి ఉన్నారు. ఈ బంగారు కిరీటం దేన్ని సూచిస్తుంది? బబులోను రాజ్యమును సూచిస్తూ ఉన్నది. ఇది క్రీస్తు పూర్వపు 600 చరిత్ర నుంచి మనం ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాం. 539వ సంవత్సరం వరకు కూడా బబులోను రాజ్యము బంగారు రాజ్యముగా, అంటే ప్రపంచ దేశాన్ని శాసించు రాజ్యముగా ఉండెను. 38వ వచనము, ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుష్యులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నారు. తామే ఆ బంగారు శిరస్సు. హల్లెలూయా. ఆయనకు అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. ఈ బంగారు శిరస్సు ఎవరో కాదు, ఆ విగ్రహం యొక్క ఆ గంభీరత్వం, తలను మీరు చూశారు కదా, అది మీరే. ప్రపంచ దేశాలన్నీ మీకు బానిసలు. ఆ రోజు ఇన్ని దేశాలు లేవిగా ప్రపంచంలో ఉన్న చిన్న చిన్న దేశాలకు అధికారం లేదు. ఎవడైనా బబులోను రాజు మాట వినాల్సిందే. అమెరికానే ప్రత్యేకంగా, ఇంగ్లాండ్ అని ప్రత్యేకంగా ఎవడికి వారు పేరు పెట్టుకున్న పరిస్థితి లేదు. అప్పుడంతా ఒకే రాజ్యము కింద ఉండెను. ఆ రాజ్యమే బబులోను అను రాజ్యము. ఆ రాజ్యము మరి నెబుకద్నెజరు కాలంలో దేవుడు బయలుపరిచిన బంగారు శిరస్సు. తర్వాత 32వ వచనానికి మనం వస్తే అక్కడ ఆ విగ్రహంను తల నుంచి కింది భాగానికి వెళ్తున్నాడు చూడండి. దాని రొమ్మును భుజములను వెండివి. దాని రొమ్ము, భుజములు అంటే ఛాతీ మరియు భుజములు, ఈ 2 వెండి. ఈ బంగారం కాస్త వెండిగా ఎలా మారింది అంటే 36వ వచనం నుంచి ఆయన వివరిస్తున్నాడు కదా. ఇప్పుడు మీరు 39వ వచనానికి వెళ్ళండి, దాని వివరణ తెలుస్తుంది. తాను చనిపోయిన తరువాత తమని రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అంటే బబులోను అంత బలమైన రాజ్యము కంటే ఒక చిన్న రాజ్యం. ఎవరి తర్వాత? బబులోను యొక్క రాజు చనిపోయిన తర్వాత. బబులోను యొక్క చివరి రాజు బెల్షస్సర్. ఆయన చనిపోగానే బబులోను యొక్క బలం పోయింది. బబులోను కంటే చిన్న రాజులు భుజములు మరియు ఛాతి, ఇక్కడ రెండింటిని పోషిస్తూ ఉన్నారు. అక్కడ భుజములు, ఛాతి, ఆ 2 ఏంటి అంటే 39వ వచనంలో తక్కువైన రాజ్యం ఒకటి లేచును. ఆ రాజ్యమే పర్షియా మాదసిక. అంటే మాదీయ, పర్షియా అనే
ఇద్దరు రాజులు, చాలా చిన్నోళ్ళు, బబులోనుతో పోలిస్తే చాలా బలహీనులు. ఆయన క్లియర్గా రాస్తున్నాడు, వాళ్ళు మీకంటే చిన్నవాళ్ళు. ముందుగా మాట మీకంటే చిన్నవాళ్ళు. బంగారుమయమైన ఇప్పుడు బబులోన్ ఏమైంది? ఇద్దరు రాజుల చేతుల్లో పడ్డది. పూర్తిగా బబులోన్ అనేది అసలు ఇప్పుడు ప్రపంచ చరిత్రలో లేదు. బబులోన్ ఇప్పుడు నువ్వు వెతికినా దొరకదు. అమెరికా దొరుకుతుంది, రష్యా దొరుకుతుంది, చివరికి బుడ్డ జపాన్ కూడా దొరుకుతుంది. కానీ నీకు బబులోన్ అని ఎక్కడ కొట్టినా మ్యాప్లో దొరకదు. అంత ప్రపంచాన్ని గడగడలాడించిన బబులోన్ ఇప్పుడు ఏమైపోయింది? ఇద్దరు రాజుల చేతిలో నాశనమైంది. వాళ్ళే మాదియా, పర్షియా. మాదియా, పర్షియా రాజులు ఆ వెండి భుజములు మరియు ఛాతి కదండి. దాంట్లో మనం బైబిల్లో చూడొచ్చు, ఆ మాదియా, పర్షియా రాజుల చరిత్ర కూడా ఉంటుంది. దాంట్లో కోరేషు రాజు, అహశ్వేరేషు, అర్థహశస్త, దర్యావేషు, అర్థహశస్త 2, అర్థహశస్త 1, అర్థహశస్త 2, దర్యావేషు 1, దర్యావేషు 2. ఈ రాజులందరూ ఎవరు? మాదియా, పారసీక. ఈ రాజుల కాలంలోనే యెరూషలేము దేవాలయము తిరిగి కట్టబడ్డది. ఎజ్రా, నెహెమ్యా, ఇప్పుడు దానియేలు చరిత్ర పోద్ది. వీళ్ళందరి చరిత్ర కూడా మనకి ఇక్కడనే కనపడుతుంది. ఎవరి చరిత్ర అంటే మాదియా, పర్షియా దేశాలు, పారసీక దేశాలు. పారసీక అంటే పర్షియాను పారసీక అనేటోళ్ళు అనమాట. ఇది క్రీస్తు పూర్వము 539వ సంవత్సరం నుంచి 331 వరకు. ఇదంతా క్రీస్తు పూర్వం. ఇంకేసే పుట్టలే, ఇంకా రాయి రాలే, తలరాయి రాలే. అది పుట్టక ముందు చరిత్ర. క్లియర్? దీని తర్వాత వచ్చేది మూడో భాగం. ఏంటి? పొట్ట, ఉదరము మరియు కాళ్ళు ఎక్కడికి వచ్చాయి? ఇత్తడిలోకి వచ్చాయి కదా. ఉందా లేదా? అది చూడండి, 32వ వచనాన్ని చదవండి. దాని ఉదరమును తొడలను ఇత్తడివి. ఆ ఇత్తడే ఇప్పుడు మూడో రాజ్యం. ఏవరా మూడో రాజ్యం? 39వ వచనంలో ఉంటుంది చూడండి. అటు తర్వాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును, అత్తి ఇత్తడి వంటి దగురు. ఇక్కడ మాట ఉంది, లోకమంతయు ఏలునట్టి. అంటే మళ్ళా బబులోను ఏ రీతిగా ప్రపంచాన్ని శాసించాడో మాదియా, పారసీక రాజ్యాలు వాళ్ళు శాసించలేకపోయారు. బబులోను కంటే బలహీనమైన రాజ్యం ఏర్పడ్డాడు. కానీ మూడో రాజు మాత్రం మళ్ళా లోకాన్నే శాసించాడు. వాడే అలెగ్జాండర్ ద గ్రేట్. అదే గ్రీకు రాజ్యం. క్రీస్తు పూర్వము 331వ సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వము 168 సంవత్సరాల వరకు ఈ గ్రీకులు, అలెగ్జాండర్ ద గ్రేట్, గ్రీకులు మళ్ళా ప్రపంచ దేశాలన్నిటినీ జయించి ప్రపంచం మీద గ్రీకు యొక్క ఆధిపత్యాన్ని ఆయన స్థాపించుకున్నాడు. చివరికి మరి ఈ యొక్క రాజు చనిపోవడం. ఎవరు? అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయన భారతదేశానికి వచ్చినప్పుడే చనిపోతాడు. భారతదేశం యొక్క వాతావరణం ఆయనకు సరిగా పడక, వాతావరణం వచ్చేటప్పటికే యుద్ధ వీరులంతా కూడా జయించి, అప్పటికి ఇంటికి ఒక కొన్ని ఏళ్ళు అవుతుంది, కొన్ని సంవత్సరాలు జయిస్తూ 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 ముందుకు పోయాడు. ఎప్పుడైతే మరి అలెగ్జాండర్ ద గ్రేట్ గ్రీకు రాజు చనిపోతాడో, ఆ గ్రీకు రాజు చనిపోగానే ఆ గ్రీకు రాజు యొక్క మరి 4 ప్రాముఖ్యమైన సైనికులు ఉంటారు. ఆ గ్రీకును పూర్తిగా ఇద్దరిద్దరు కలిసి 2 ముక్కలుగా, ఉత్తర పశ్చిమ భాగాలుగా 2 ముక్కలుగా దాన్ని పూర్తిగా గ్రీకును విడగొడతారు. అందుకే ఈ 2 కాళ్ళతో పోల్చాడు దాన్ని. ఆ 2 కాళ్ళు ఎలాంటి, దాని తర్వాత వచ్చే రాజ్యాలు మరి ఆ రీతిగా విడిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి 33వ వచనం దానియేలు.
దాని మోకాళ్ళు ఇనుపవి. ఇప్పుడు ఏడు దాకా వచ్చాం మనం, ఇది అయిపోయింది, ఇత్తడి అయిపోయింది. ఇత్తడి ఎవరు అనుకున్నాం? గ్రీకు తర్వాత మోకాళ్ళ నుంచి కిందికి పోయింది ఏమైంది? ఇప్పుడు ఇనుము. ఈ ఇనుము వంటి రాజ్యం అంటే అలెగ్జాండర్ తర్వాత తన యొక్క సైనికులు వాళ్ళల్లో వాళ్ళకే పడక, వాళ్ళల్లో వాళ్ళకే ఐక్యత లేక చివరికి గ్రీకు అనే రాజ్యాన్ని ఏం చేశారు? ముక్కలు చెక్కలు చేసుకొని దాని తర్వాత రోమన్లు దాన్ని పాలించే కాడికి వచ్చారు. ఆ తర్వాత వచ్చిందే రోమన్లు. గ్రీకుల తర్వాత వచ్చింది రోమన్లు. రోమన్ల చరిత్ర క్రీస్తు పూర్వం 168వ సంవత్సరం రోమన్ల చరిత్ర స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి క్రీస్తు శకం అంటే యేసయ్య బుట్టి, యేసయ్య శిష్యులు సువార్త వ్యాపింపజేసే 476వ సంవత్సరం వరకు కూడా రోమన్లు ఏం చేశారు? ప్రపంచాన్ని పాలించారు. ఆమేన్. రోమన్లు వచ్చేటప్పటికి యేసయ్య పుట్టాడు. యేసయ్యను సిలువేసింది రోమన్లే. రోమన్ల చరిత్రలోనే కదండి. యూదులు అప్పగించారు కానీ మరి ఆనాడు చట్టము, సిలువ మరణం అనే చట్టము రోమన్ల కాలంలోనే ఉండాలి. మరి యేసయ్య సిలువ మరణం పొందాలని మరి చతుర్వేదాలు చెప్పాయని భారతీయులు అంటారు, రకరకాల మత గ్రంథాలు చెప్పాయని బౌద్ధులు అంటారు, పాత నిబంధన గ్రంథములోను ప్రవక్తలు రాశానని బైబిల్ ధర్మశాస్త్రము బోధిస్తూ ఉన్నది కదండి. సిలువ మరణము పొందాలి. మరి యేసయ్య ఎందుకు అప్పుడు పుట్టాలి అని చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మరి ప్రపంచంలో సిలువ మరణాన్ని చేసింది రోమన్లు మాత్రమే. మరి రోమన్లు రాజ్యమేళనం రానంత వరకు యేసయ్య పుడితే సిలువేసేటోడు ఎవడండి? నెబుకద్నెజరు కాలంలో, బబులోను కాలంలో సిలువ లేదు, అవునా? గ్రీకుల కాలంలో సిలువ లేదు, మాదియా పర్సియా రాజ్యాల కాలంలో సిలువ లేదు. అందుకే రోమన్ల కాలానికి, అందుకే కాలములు సమయములు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. తగు కాలమందు అంటాడు. ఆ సమయం వచ్చింది, యేసయ్య వచ్చాడు. ఆమేన్. రోమన్ల చరిత్ర ఎంత బలమైందంటే ప్రపంచ దేశాలందరినీ కూడా మరి శాసించి రోమన్లు ఇనుము లాంటి బలమైన రాజ్యముగా నిలబడ్డారు. మరో రకంగా చెప్పాలంటే 600-700 సంవత్సరాలు ప్రపంచ చరిత్రను రోమన్లు ఏలారు, పాలించారని మనం ఇక్కడ గట్టిగా చెప్పవచ్చు. రోమన్ల చరిత్రలో బైబిల్లోనే మనకు కైసర్ కనపడతాడు, అగస్ట్ కనపడతాడు, టైబేరియన్ కనపడతాడు, జూలియస్ సీజర్ కనపడతాడు, న్యూరో చక్రవర్తి కనపడతాడు కదా, టైటస్ చక్రవర్తి కనపడతాడు. టైటస్ ఏ కాలంలో వచ్చాడు? కరెక్ట్గా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేము మీదికి దండెత్తుకొని వచ్చి, యెరూషలేము దేవాలయం ఉంది కదా, దాన్ని తునియలుగా పడగొట్టి ఆ దేవాలయంలో ఉన్న వెండి బంగారం అంతా తీసుకుపోయి మరి తన విగ్రహాల దగ్గర పెట్టుకుంటాడు ఈ టైటస్ చక్రవర్తి. యేసయ్య ఆయనకు సేవ చేయించున్న దినాలలో ఆయన శిష్యులు, అయ్యా ఈ దేవాలయం ఎంత అందముగా ఉన్నది అని అంటే, అది రాయి మీద రాయి నిలువని ఒక దినం వచ్చును అని యేసయ్య ఆనాడు ప్రవచనం పలికితే దాన్ని పెద్ద నిందగా ఆయన మీద మోపి ఆయనను సిలువేశారే. ఆ ప్రవచనం నెరవేరిందా లేదా? క్రీస్తు శకం 70లో టైటస్ చక్రవర్తి తర్వాత. ఇక ఆ తర్వాత రోమన్ ఎంత అద్భుతంగా మారిందో తెలుసా? ఇక రాజుల కాలం పోయింది, రోమన్ రాజులు అనేది లేదు. రోమన్ పోపుగా మార్చబడ్డారు. అంటే ఏ రోమన్లు అయితే యేసయ్యను సిలువేశారో క్రైస్తవ్యం విస్తరించి ఆ రోమన్లు ఇప్పుడు ఎలా మారారు? క్రైస్తవులుగా మార్చబడ్డారు. సర్వ రోమన్లు, విగ్రహారాధికులైన రోమన్లు, మరి భయంకరమైన విగ్రహ పూజలు చేసే రోమన్లు వాళ్ళ విగ్రహాలన్నిటినీ కూల్చి సత్యదేవుడు, నిత్యదేవుడు, రక్షకుడు, లోకరక్షకుడైన ఆ యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని
రోమన్ రాజు తన కిరీటాన్ని తీసుకెళ్ళి ఒక దైవజనుడి కాళ్ళ దగ్గర పెట్టి, ఇక రోమును ఏలాల్సింది రాజులు కాదు, రాజ్యాలు కాదు, బైబిల్ బోధించు ప్రబోధకులే రోమును ఏలాలని మొట్టమొదటిసారిగా రోము మీద ఆధిపత్యాన్ని ఒక పోప్ అప్పచెప్పారు. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగునుగాక. ఆ రోమన్ల కాలంలోనే ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ పాదాలకు వచ్చింది ఇప్పుడు కథ. అంటే రోమన్లు పోపులకు అప్పచెప్పనంత వరకు ఇనుముల ఉక్కుల గట్టిగా ఉండే. ఎప్పుడైతే రోమన్లు పోపులకు అప్పచెప్పారో రాజ్యాన్ని, ఇప్పుడు పాదాల్లో ఏముందట? మట్టి ఉంది. ఒక భాగము మట్టిదై ఉండేది. కాబట్టి 40వ వచనంలో దాని వివరణ ఇస్తాడు చూడండి. 4వ రాజ్యము లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరుగొట్టున్నది కదా, ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును. పోపుల చేతికి పోనంత వరకు రోమన్లు వస్తుందంటే ఇతర దేశాలు గడగడ భయపడేవాళ్ళు. భయపడి రోమన్ల కింద బానిసలుగా వెంటనే, అయ్యా మేము సామంతరాజులుగా మమ్మల్ని ఉంచుకోండి, ఎంత కప్పము కట్టాలో మేమంత కట్టెది. యుద్ధానికి భయపడేవాళ్ళు. రోమన్ల యొక్క యుద్ధం మరి అంత భయంకరంగా ఉండేది, అంత రాక్షసత్వంగా క్రూరంగా మరి రాజులను వాళ్ళు చంపేవాళ్ళు. వాళ్ళు పోపుల చేతికి అప్పగించిన తర్వాత చూడండి, అది పాదములు ఇనుము మరియు మట్టి చేత విభజించబడ్డట్టుగా మనం ఇక్కడ చూస్తాం. 33వ వచనాన్ని చూడండి. దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదినై ఉండెను. దాని వివరణ 41వ వచనంలో చెప్తాడు చూడండి. పాదములను వ్రేలును కొంత మట్టును కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టుకు ఇనుపదిగాను తమరి కనపడెను కనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడను గనక ఆ రాజ్యములో అలాగున నుండును. ఆ రాజ్యములో ఇనుము వంటి బలము గలదై ఉండును. 42వ వచనం. పాదముల వేళ్ళు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్టు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును. 43వ వచనం. ఇనుమును బురదయు మిళితమైయునుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు. అసలు ప్రపంచ చరిత్రకు నాంది పునాది. ఎంత చక్కగా దానియేలు మరి జరగబోయే సంగతుల్ని వివరించారో చూడండి. ఎప్పుడైతే పోపుల చేతికి ఈ యొక్క రాజ్యం అప్పగించబడ్డదో అప్పుడు ఏం జరిగింది అంటే ఆ రోమన్ రాజ్యంలో కలహాలు మొదలైనవి. ఏదో కలిసినట్టే ఉంటున్నారు కానీ పొసగట్లేదు. ఏందిరా, రాజులు ఖడ్గాలు పట్టుకొని యుద్ధాలు చేయాల్సింది పోయి యుద్ధాలన్నీ పక్కన పెట్టి ఈ గుళ్ళు కట్టుడేంది, ఆదివారం ఆరాధనలేంది, ఈ పాటలు పాడేది, ఈ సిలువలు కట్టుడేంది, రోమన్ క్యాథలిక్ మిషన్ అని ప్రపంచవ్యాప్తంగా RCM అనే ఒక సంస్థను ప్రారంభించి పోపే ప్రపంచానికి రాజేంది. ఏం కథరా, మళ్ళీ బయటికి చెప్పలేరు. బయటికి చెప్పిదా సస్తుడు కదా, కలిసినట్టే ఉండును కానీ భేదము ఉండును. ఎప్పుడైతే పోపులు రాజ్యం వెళ్ళడం మొదలుపెట్టారో నాగరికతకు ముందు పోయినాం. అంటే సివిలైజేషన్, స్కూల్స్, కాలేజ్, విద్య, బుద్ధులు, పాఠశాలలు, వైద్యశాలలు, యూనివర్సిటీలు
నాగరికతలో ముందుకు పోయాం, యుద్ధాలు తగ్గిపోయాయి, వ్యవసాయంలో ముందుకు పోయాం, వాహనాలు పెరిగాయి, విమానాలు వచ్చాయి, ఓడలు వచ్చేసాయి, రైళ్ళు వచ్చేసాయి, బస్సులు వచ్చేసాయి. నాగరికత అంటే ఇక యుద్ధాల మీద పక్కన పడేశారుగా. ఇప్పుడు కావలసింది యుద్ధాలు కావాలనుకున్నోడు వీళ్ళతో బొసకట్లేదు. అట్లా ఇప్పుడేం జరిగిందంటే ఆ రోమన్ అనే రాజ్యము నిదానంగా బలహీనపడిపోయి ఆ రోమన్ రాజ్యంలో నుంచే రకరకాల రాజ్యాలు అంటే వేలు చీలినట్టుగా పాదముల యొక్క వేలు చీలి రకరకాల కులాలు మొదలైనవి, రకరకాల దేశాలు మొదలైనవి, రకరకాల దేవుళ్ళు మొదలయ్యారు, రకరకాల దేవతలు మొదలయ్యారు, రకరకాల పడ్డోడు దేవాలయానికి వస్తున్నాడు. మళ్ళా ఇంట్లో తాత ముత్తాతలు పెట్టిన విగ్రహాలను మొక్కుతున్నాడు. ఈ మొక్కేదేదో ఏసైనే మొక్కను రాని ఏసై విగ్రహాలు చేయడం మొదలుపెట్టారు. ఆ మొక్కేదేదో శిలవనే మొక్కను రాని శిలవ విగ్రహాలు చేయడం మొదలుపెట్టారు. ఆ మొక్కేదేదో మరియమ్మనే మొక్కను రాని మరియమ్మ విగ్రహాలు. ఎందుకు విగ్రహాలు పెట్టారంటే కారణం ఇది. ఏదేదో విగ్రహాలు మొక్కే ముందు ఇదే పేతురు విగ్రహం మొక్కండి, మత్తయి విగ్రహం మొక్కండి, మార్కు విగ్రహం మొక్కండి, పౌలు విగ్రహం మొక్కండి అని ప్రపంచమంతా ఏం చేయడం మొదలుపెట్టారు అంటే వాళ్లకు తెలియకుండానే మళ్ళా విగ్రహారాధనకు నాంది పలికారు. ఏ విగ్రహాలైతే ఉండకూడదని ప్రపంచమంతా విగ్రహాలు గూలగొట్టిన ఆ రోమన్లే చివరికి మళ్ళీ ఏం చేశారు, ప్రపంచంలో విగ్రహాలను స్థాపించి ఇప్పుడు ఆడ కొబ్బరికాయలు కొట్టడం, గుళ్ళు కొట్టడం, ఒక జాతరలు మొదలు పెట్టేశారు. ఎప్పుడైతే అది జాతరగా మారిందో రాజ్యం బలహీనపడ్డది. రాజ్యంలో రకరకాల మతాలు పుట్టాయి. అప్పుడు ఐరోపా ఖండం బలపడ్డది, రోమన్ బలహీనమైంది, ఐరోపా బలపడ్డది. అంటే కాళ్ళ యొక్క 10 వేళ్ళు ఏంటంటే విచిత్ర విచిత్ర రాజ్యం. అంతా కలిపితేనే ప్రపంచం. క్లియర్? పాదములకున్న 10 వేళ్ళు ఉన్నట్టే ఉంటాయి, మట్టిలో కలిసినట్టే కలుస్తాయి, అందరూ కలిసినట్టే ఉంటాడు. మళ్ళా మా దేవుడు మా దేవుడే, మా దేశం జెండా మా దేశానికే, మా రిపబ్లిక్ డే మాకే, అవునా? మా జాతి మాదే, మా దేవుడు మాకే, మా పద్ధతి మాకే. యేసయ్య పుట్టేటప్పటికీ ప్రపంచ దేశాలు ఇన్ని రకాలుగా మారి ఇన్ని కోట్ల దేవుళ్ళు దేవతలు వెలిసి ఇష్టానుసారంగా ఉన్నప్పుడు ఏ చేతి సహాయము లేని ఒక రాయి ఎక్కడొచ్చి పడ్డది? ఎక్కడొచ్చి పడ్డది? యేసయ్య పుట్టినప్పుడు బలవంతుడండి, బలమైన రాజ్యమా? యుద్ధాలు చేసి జయించాడా? ఇప్పుడు క్రైస్తవులుగా మీరు ఎందుకు మారుతున్నారు? డబ్బులు ఇస్తామంటే మారుతుండ్రా? లాభాలు వస్తానే మారుతుండ్రా? పిల్లలకు కాలేజ్ సీట్ వచ్చిందని మారారా? ఫ్రీగా మిషన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చిందని మారారా? ఏ చేతి సహాయము లేని రాయి ఒక బలమైన రాయిగా ఉండి ప్రపంచ రాజ్యాలు ఈరోజు ప్రపంచంలో 70% మంది క్రైస్తవులుగా మార్చబడడానికి కారణం క్రీస్తు ప్రేమ మాత్రమే. హల్లెలూయా! యేసయ్యకే మహిమ కలుగును గాక. నానా జాతులలో నుంచి, నానా కులాల్లో నుంచి, నానా మతాల్లో నుంచి, నానా దేశాల్లో నుంచి, తాత ముత్తాతల కాలం నుంచి ఏ దేవుడైతే దేవుడు అనుకొని మనం పొరబడ్డామో అసలు అది దేవుడే కాదు. ఈరోజు సత్యదేవుడు ఒకడున్నాడు. ఆయన మన సృష్టికర్త. ఆయన తన రక్తం ఇచ్చి మనల్ని విమోచించిన వాడు. ఆయన మన విమోచకుడు అని మనము నమ్మి విశ్వాసం వచ్చి క్రీస్తును నమ్ముకొని మనం మారాం. ఇప్పుడు ఆ రాయి చూడండి. ఈరోజు చాలా మంది ఏమంటున్నారు, క్రీస్తు అంటే ఇంకా దగ్గర రాలేకపోతున్నారే, అది వేరే మతం. చివరికి క్రైస్తవ్యాన్ని కూడా ఏం చేశారు, మతముగా మార్చారు. వాళ్ళు ఎక్కడుందండి క్రైస్తవ మతం అనేది? ఆడుంది ఉందా? బైబిల్లో ఎక్కడైనా క్రైస్తవ మతం అని ఉందా? ఏ బోధకుడైనా క్రైస్తవ మతం అన్నాడా? అందరికీ ఒకే దేవుడు అండి, ఆయనే ప్రభు అయిన ఆ చిన్న రాయి
ఏదైతే ఈరోజు ఉందా? బబులోన్ ఉందా? గ్రీక్ ఉందా? రోమా ఉందా? ప్రపంచ దేశాలన్నీ కలిపి చెప్పిన బబులోను ఇప్పుడు ఏడికి వచ్చిందో తెలుసా? రోమ్ అంటే ఏంటంటే దేశం అనుకున్నారా? ఇప్పుడు ఇటలీ దేశంలోని, ఇటలీ అంటే తెలంగాణ అంతా కూడా ఉండదు, హార్డ్లీ మనం కలిపితే ఒక 2 జిల్లాలంతా ఉంటుంది. ఇటలీ అంటే అంత చిన్నది. అంటే ప్రపంచ దేశంలో ఉన్న బబులోను ఏమైంది? మాదియా రసీకా వచ్చేటప్పటికి కొద్దిగా గోలిపోయాడు. అక్కడి నుంచి గ్రీకులు వచ్చేలోగా ఇంకొంత గోలిపోయాడు. అక్కడి నుంచి రోమ్ వచ్చేలోగా ప్రస్తుత ఇటలీ, రోమ్ అంటే ఇటలీ దేశం వరకు మిగిలింది రోమన్లు ఏలినప్పుడు. చివరికి వాళ్ళు పోపులకు అప్పచెప్పేలోగా ఇటలీ దేశం కూడా మిగలలే. ఇప్పుడు ఇటలీ మొత్తం ఇజ్రాయేల్ అయింది. దాంట్లో ఒక చిన్న ముక్క, ఒక సిటీ, రోమ్ సిటీ, మా తిప్పి కొడితే ఢిల్లీ అంత ఉంటుంది అనుకుంటా ఆ సిటీ. ఒక హైదరాబాదు, ఒక ఢిల్లీ, ఒక చిన్న చుక్క రోమా. ప్రపంచ సామ్రాజ్యం ఇప్పుడు ఏమైపోయింది? కుప్పకూలిపోయిందా లేదా? అంత్యకాలంలో ఈ 10,000 మళ్ళీ 10 రాజ్యాలుగా మళ్ళా బయలుదేరుతాయి. ఆ 10 రాజ్యాల్లో నుంచి ఒక అంత్యక్రీస్తు మళ్ళా బయలుదేరుతాడు. అప్పుడు ఈ రాయికున్న విలువ ఏంటనేది అర్థమవుతుంది. ప్రపంచ రాజ్యాలను తుక్కు తుక్కుగా మార్చి ఒకే ఒక దేవుడు, ఒకే ఒక రాజ్యం, ఒకే ఒక ప్రభుత్వం కదా. క్రీస్తు పూర్వము 600 సంవత్సరాల క్రితమే ప్రకటించబడ్డ ఆ ఉన్నతమైన దర్శనము ఇంతసేపు మనము ధ్యానించిన దానియేలు గ్రంథములోని 2వ అధ్యాయం. మరి దాని నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు క్రీస్తు అనే రాజ్యము కేవలము నోటితో చెప్పే ఒక సువార్త. ఎవరిని బలవంత పెట్టేది కాదు, కత్తి చూపించేది కాదు, డబ్బు చూపించేది కాదు, బలము చూపించేది కాదు. క్రీస్తు అనే ఆ ప్రేమపూర్వక పిలుపుకు మనందరం ఏదో దొరుకుద్దని కాదు, పరలోక రాజ్యము సమీపించు, మారుమనసు పొందా, నేను దేవుని సొత్తైన రాజ్యం, ఆయన నా దేవుడు, నేను ఆయన కుమారుడు, ఆయన నేను కలిసి 1000 ఏళ్ళు రాజ్యం వెళ్ళబోతున్నా. దానికోసం మేము సిద్ధపడతాం. దాని నెరవేర్పును మనం చూస్తాం. ఆ విగ్రహంలో చూపించిన ఏ రాజ్యమైనా ఏ రీతిగా చెప్పబడ్డదో ఎక్కడన్నా మాట తప్పిందా? కాలాలు మారే. క్రీస్తు పూర్వంలోకి పోయాం, క్రీస్తు శకములోకి వచ్చాం. 2000 సంవత్సరాలు గతించింది. పొల్లైనను చెక్కు చెదరకుండా నెరవేరినట్టు రేపు నెరవేరబోతుంది. ఈరోజు నా దేశం, నా జాతి, నా మతం, నా కులం అని చెప్పుకుంటున్నావేమో, అది ఏది నిన్ను రక్షించదు. నీ కులము నిన్ను రక్షించదు, నీ దేశము నిన్ను రక్షించదు, నీ జాతి నిన్ను రక్షించదు, నీ చదువులు నిన్ను రక్షించదు. కానీ యేసు నామం మాత్రం నిన్ను తప్పకుండా రక్షించి నీ సృష్టికర్త అయిన దేవుని నిన్ను చేరుస్తుంది. దానికోసం మనం సిద్ధపడాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఇదే సత్య సువార్తను మనము బోధించాలి. అట్టి కృప తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించును గాక.